హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఎగ్ ఫ్రై కర్రీ చేశాను. ఎలా చేశానో చూడండి. ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా కొంచెం ఫ్రై అయినాక తర్వాత నేను 3 ఎగ్స్ కొట్టుకున్నాను. 3 ఎగ్స్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు లో ఫ్లేమ్లో అలా ఉంచాలి. కొద్దిసేపు ఉంచిన తర్వాత కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత పైనుంచి పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అలా 5 మినిట్స్ ఉడకనిచ్చి తర్వాత తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా మెత్తగా ఉడుకుతుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత పైనుంచి గరం మసాలా, ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర చల్లుకోవాలి. ఇలా వేడి వేడి ఎగ్ ఫ్రై కర్రీ రెడీ అవుతుంది. మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది పిల్లల లంచ్ బాక్స్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఇలా మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.